మన్యం జిల్లా కురుపాం మండలంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దసరా సెలవులకు ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు జ్వరం పచ్చకామెర్ల బారిన పడ్డారు. గిరిజన వసతి గృహం, ఏకలవ్య స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వసతి గృహాలకు చెందిన పలువురు విద్యార్థులు జిల్లా ఆసుపత్రిలో చేరారు. 50 మంది విద్యార్థులు జ్వరానికి గురవడంతో అందరికీ రక్త పరీక్షలు చేయించినట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైద్య అధికారులకు సూచించారు. విద్యార్థులను పరామర్శించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు కలెక్టర్. ఈ జాండీస్ లక్షణాలు కనిపించి అనారోగ్యాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా మొత్తం విద్యార్థులందరికీ కూడా టెస్టులు చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అందులో భాగంగా మనం ఇందులో చదువుతున్న ప్రతి విద్యార్థిని కూడా టెస్ట్ చేయిస్తున్నాము. ఎవరికైతే చిన్నపాటి సిమ్టమ్ ఉన్నా కూడా వారందరినీ కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు తీసుకొచ్చి ఇక్కడ మెరుగైనటువంటి వైద్యాన్ని వాళ్ళకు అందిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు వరకు మొత్తం కూడా ఒక 50 మందిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 50 మందిలో 20 మంది కోలుకున్నారు పూర్తిగా. సో రిమైనింగ్ వాళ్ళు ఇప్పుడు చాలా వరకు కోలుకున్నారు. ఒక ఇద్దరిని మాత్రం మనం కేజీహెచ్కి రెఫర్ చేయడం జరుగుతోంది. ఇప్పటికి రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న హాస్టల్లో ఉన్న ఎక్కడికక్కడ వాళ్ళ చేత ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పరిశీలించే విధంగా స్పెషల్ ఆఫీసర్లని అపాయింట్ చేయడం జరిగింది.